ఏం చెప్తున్నావు వదినే? చికెన్ కర్రీయా? ఉడికేటప్పుడు ఇట్లా ముక్కలు పైకి ఇంక ఉడకాలి కదా. లాస్ట్ కొత్తిమీర వేసి దించేస్తే అయిపోతుంది. సండే రోజు మేమైతే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. ఇక క్రికెట్ అయితే ఫైనల్ కదా. మా ఆయన ఇక టీం కూడా కూర్చొని లేవన్నా కూడా లేవాడు, అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. ఇక మా ఆయన వల్ల మా అన్న క్రికెట్ చూడాల్సి వచ్చింది. మా అన్న ఎప్పుడు క్రికెట్ అయితే చూడాడు, ఎప్పుడో ఒకసారి మా అన్న కుదిరినప్పుడు చూసేదట. కానీ ఈసారి మాత్రం మా ఆయన వల్ల ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మంచిగా చూసిండు. ఇక ఫైనల్ అయితే ఇక మన ఇండియన్ అయితే గెలిచింది కదా, మస్తు అనిపించింది. ఇండియా గెలిచిందని తెలియంగానే విత్ సెకండ్లలోనే బాంబుల సౌండ్లు వినొస్తూనే ఉన్నాయి. మేము కూడా మస్తు సంతోషంగా ఫీల్ అయినాం. మన ఇండియా గెలిచిందనగానే మస్తు అనిపించింది. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే అయిపోతుంది. ఇక మా అన్ననైతే మా వదినకు హెల్ప్ చేయని కానీ కిచెన్లోకి అయితే వచ్చిండు. అప్పుడప్పుడు గిట్లా హెల్ప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. గిసంటి హెల్ప్లో అయితే మా అన్న మస్తు మంచిగా చేస్తాడు. మా అన్న ఒక చిన్న పని మీద రోడ్ మీదకి అయితే వెళ్ళిండు. మా అన్న అటు వెళ్ళిండో లేదో గిట్లనైతే జరిగింది. ఏం జరిగిందో మా ఆయన చెప్తుండు, వినుర్రి. మనోడు అటు పోగానే ఆ నెట్ లేక ఆ టీవీ ఆగిపోయింది. డాటా వేసే మొబైల్ ఫోన్ మావాడు పట్టుకుపోయాడు. ఆడు చూడగో T20 వరల్డ్ కప్ నేను చూసేది అయిపోయింది. ఎవరెవరు ఎన్ని కొడుతుర్రో ఎన్ని వికెట్లు పడేవో అర్థమవుతలేదు. నిన్నటి నుంచి మ్యాచ్ చూద్దామని ఆశపడ్డా, చివరికి వచ్చేసరికి ఆగో తమ్ముడారే తమ్ముడా, ప్రేమగల తమ్ముడా అయింది నా పని. అరే ఓ సాంబా అటువంటిగా వీడియో ఏం చూస్తావు నన్ను రాబా రాబా అన్నాడు. చికెన్ అయింది, ఒక అన్నం అయితే అయిపోతుంది. అన్నం అయినాక బిగ్ బాస్ అని ₹10 బిగ్ బజార్కి అయితే పోతాం. ఇక బిగ్ బాస్ బిగ్ బాస్ కాదు, బిగ్ బజార్. ₹10 షాప్ అన్నీ ఉంటాయి. అంటే ₹10 అంటే ₹10 కాదు, 300 400 దాకా కూడా ఉంటాయి అవి. ₹1000 దాకా ఉంటాయి అవి. ఆడికి పోతే మనం ఏది కొనాలో అది కొనం, మిగతా అన్నీ కొనుక్కొని వస్తాం. అంతేనా? మస్తు బిల్ అవుతుంది. ₹100 చూసుకుంటే ₹1000 వేసిపోతాయి. మర్చిపోతున్నా అనుకున్నా కానీ ఎంతసేపు అవుతుంది అన్న? వస్తుంది ఇక ఇది కనెక్ట్ చేసుకోగానే వస్తుంది. ఇప్పుడు వచ్చిండి ఇక. రాబావా చూపిస్తా నేను పెడతా అని చెప్పేసి మంగళం పాడేటాడు. మంగళహారతి ముగ్గురు వస్తలేరు. ఇండియా మంగళహారతి రే ఇంకా చదువుతుడు చూడు. 5 ఓవర్లు అయిపోయినాయి, ఇంకా చదువుతుడు మా బామ్మది. లాస్ట్ ఓవర్ చూపిస్తాడు కానీ ఇక లాస్ట్ ఫైనల్ ఓవర్ చూపిస్తాడు. మా ఆయనే ఎంత ఇంట్రెస్టింగ్గా చూద్దాం అనుకున్నాడో అంత తుస్సు అయిపోయింది. ఇక మా అన్న వచ్చిన వెంటనే పెట్టేసిండి. ఇక మా అన్న కూడా మర్చిపోయి సెల్ జోలు వేసుకొని షాప్కి అయితే పోయిండు అనమాట. మా అన్న ఏం చేస్తాడు చెప్పండి? ఇక మా అన్న కావాలని చేసిండా? చేయలేదు కదా, అదేదో అనుకోకుండా అట్లా జరిగిపోయింది. ఇక కానీ మంచిగా విసిరితి లాస్ట్ దాకా. మేమైతే తినడానికి ప్రిపేర్ అవుతున్నాం. ఇస్తరాకులు సజ్జ మీద ఉన్నాయి అంటే ఇక నేనైతే తీసినయ్యా. ఇక మేమైతే తినేస్తాం. ఇక వీడియోని మధ్యలో చూసిరు కదా, డీమార్ట్కి వెళ్తామని చెప్పిన కదా, వెళ్ళినాం కానీ తుస్సు అయిపోయింది. ఎందుకంటే ఇలా ఆ రోజు క్రికెట్ కదా, ఇక క్రికెట్ చూస్తా అని ఆ షాప్ అతను కూడా తొందరనే క్లోజ్ చేసేసి పోయిండంట. డీమార్ట్లో ఈ వస్తువు కొనాలా ఆ వస్తువు కొనాలా అని ఇంటికాడ ఏమేమో అనుకున్నాం కానీ పెద్ద తుస్సు అయిపోయింది. ఇక
ఏం చేస్తాను చెప్పండి, కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక మనకు అట్లా జరుగుతూనే ఉంటాయి కదా అనుకోని ఇక లైట్ తీసుకున్నాం. ఇక మళ్ళీ పోయినప్పుడు షాపింగ్ అయితే చేస్తా. వాళ్ళిద్దరు క్రికెట్ చూస్తుంటే ఇక మా వదిన నేనేమో మస్తు మంచిగా ముచ్చట పెట్టుకున్నాం. ఇక ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.